ఎగ్గుడే అట ఎగ్గుడే సండే హోయా మండే రోజ్ కావు అండే మరి రోజొక గుడ్డు తిరురి మంచిది. మరి మనం వార్తలు షురు చేసేద్దాం. మీరు హెడ్లైన్స్ చూడురి. అరిగోస పడుతున్నాం ఆదుకోన్రి, కాంగ్రెస్ లీడర్లకు రైతుల ఏడ్కోలు. కరెంటు కోసం కంటి నిద్ర మర్చిన సీఎం, ఢిల్లీకెళ్లి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. ఐతారం నాటికి అమురుతున్న వాన, ఎగవడి ఉరుకొస్తున్న హుదూద్ తుఫాన్. ఏండ్లు 66 కోట్లు బెయిలుకు అప్పీల్ చేసిన జయమ్మ. పాకిస్తాన్ కాల్పులకు మోగిన భారత్ ఫిడేలు, నీరో చక్రవర్తిని తలదన్నుతున్న మన లీడర్లు. ఒకరు బస్సు కిరాయి మాట్లాడి పెడితే ఇంకొకరు ఎహే ఇప్పుడే ఎందుకు అనే, ఒకరు పదండి ముందుకు పదండి తోసుకు అంటే ఇంకొకరు పిచ్చే ముడ్ బాయే ముడ్ అంటుండే. ఈ వీళ్ళు పోతారా పోరా అనుకున్నాం కదా, కానీ పోయినరు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ బస్సు యాత్ర షురు అయింది. మరాళ్ళు ఏడికి పోయినరు, పోయి ఏం చేసిండ్రన్న ముచ్చటంతా మా మల్ల నడుచుకుంటున్నాడు. మనం కూడా చూద్దాం పారి. మెల్లమెల్లగా సురువైనట్టే కొడుతున్నది జంగు. నిన్న నిజామాబాద్ పోయినరు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఆడ రైతులు చూడుండ్రు ఎట్లా మాట్లాడుతున్నారో. అయ్యా సురువు చేయి. 9 గంటల కరెంటు నిరంతరాయంగా ఇస్తారని చెప్పినటువంటి కేసీఆర్, నేను అబద్ధం ఆడను, నా తలకాయ గిరిపడ్డా అబద్ధం ఆడను అని చెప్పే మాటలో ప్రతి మాటలో అబద్ధం తప్ప నిజమైన మాట ఒక్క మాట కూడా ఉండదు సార్. ఈయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నాడు కదా. ఈయన ఎప్పుడు కాదు కానీ అస్సలు రైతులను అడుగుదాం. పెద్ద మనిషి చెప్పే మన కేసీఆర్ సార్ గురించి. తెలంగాణ అయితే ఏం పబ్లిక్ మంచిగా లేదు, ఏ బ్యాంకులు మాపి అని చెప్పిండు. బ్యాంకులకెత్తే వాడు ఏం చెప్తుండు, ఉన్న బాకి ఉన్నట్టే ఉంచిండు. ఇక రుణాలు మాపి లేదు, బిరాలు మాపి లేదు సారు ఏదో అంటుండు. ఇప్పుడు రిన్యువల్ చేస్తా అంటుండు, అవి రిన్యువల్ చేసేది ఏంది, అది అట్లే ఉంచేది, మాకు ఏం అర్థం అవుతలేదు. ఏ 2 నెలలు ఇప్పుడు చేయడు సారు, చెయ్యడు. ఇప్పుడు ఏది చేయడు సారు, చేయడు. వీళ్ళు ఉన్నప్పుడే కాలం కొట్టింది. చంద్రబాబు ఎక్కినప్పుడు ఒకసారి కొట్టలే, అని ఇప్పుడు కొట్టలే, ఈ 2 పసాలు కొట్టలే. ఏహే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడు తప్పు తమ్మి, నువ్వు చెప్తామి. హెలికాప్టర్ తయారు చేసుకుంటుండు, ఒక్కటి కాకుండా ఇంకా 3 హెలికాప్టర్లు తయారు చేసుకుంటాడట. ఇప్పుడు ఒకటి తయారు చేసిండు, ఎక్కుండు రోజు. అంటే కేసీఆర్ సార్ హెలికాప్టర్ కొనుక్కుంటే తప్ప ఏమాయో గట్లనేనా మాట్లాడేది? అక్క నువ్వు చెప్పు. మేము ఎట్లా బతుకున్నాం సారు? కోళ్ళ పిల్లలు మక్కలు ఎండిపోయినాయి, 3 గంటల కరెంటు ఎక్కువ ఇస్తలేడు సారు, పంటలన్నీ పోయినాయి. మేము ఎట్లా బతుకుతాము సారు? మా కడుపుకు లేక సత్తుమా, మేము ఎట్లా చేద్దాం సారు? మీ కాలు మొక్క బాంచాను, 2 బిగాల చేను ఎండిపోయింది, పొలం ఎండిపోయింది, మక్క ఎండిపోయింది, తోట ఎండిపోయింది. పోతామంటే బోర్ కరెంట్ ఉండలేదు, ఏం బతుకు తెరవలేదు. ఇక పిల్లలు బతుక వేసే ముందు మేము బతికేదో వేసే ముందు ఎట్లా చేసినా మీద ఇక గంతే. ఏం కాలే, ఏం మాపైంది. ఓష్ని ఇదేం కథరో. కేసీఆర్ సార్ ఏమో రుణాలు మాఫీ చేసి పడేసిన అని చెప్పిండు, వీళ్ళేమో బుడ్డ పైసా కూడా మాఫీ కాలేదు అంటున్నారు. ఏమైందే అన్నా? ఏది లేకున్నా ఆఖరికి కష్టం చేసుకొని బతాం, ఇంత కరెంట్ ఇస్తే బతుకుంటాం సార్. మాకేం బంగారం ఇవ్వట్లేము, రూపాయలు ఇవ్వట్లేము. ఇక మేము ఆఖరికి వస్తే ఉరితాడైతే సార్ మాకు. అమ్మరే కొడుక, ఆగమే ఉన్నది కదా రైతుల పని. ఏమైనా లక్ష్మణ దుబాయ్ అంటే బయట అన్నట్టున్నది. అంతేనాక అమెరికా సింగపూర్ అంటున్నాడు కదనే మంచిగానే. 1 కోటి మంది రైతులు కరెంట్ లేక, కాలయ్యాక, అప్పు దొరకక, మరి ఇటువంటి దుర్బల పరిస్థితుల్లో ఉంటే నువ్వు గాలి మాటలు చెప్తున్నావు. ఆకాశానికి నిశ్చయిస్తున్నాడు, అరచేతిలో స్వర్గం చూపెడుతున్నాడు. ఏందే నువ్వు కూడా అట్లనే మాట్లాడుతావు? మొన్న బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేపించిండు. ఓదికే బతుకమ్మ పండుగలకు పైసలు ఇచ్చి బాగా మాట్లాడుతున్నాడు. చేసుకోవాలి మన ఇళ్ళ మునుపటి నుంచి చేస్తున్నాం, మన తాతలు తండ్రులు అప్పటి నుంచి కూడా మనం బతుకమ్మ ఆడుతున్నాం. ఈయన రావే కొత్తగా బతుకమ్మ పెట్టలే, కానీ బతుకమ్మ ఆడతాడట, కరెంట్ గురించి మాట్లాడట. వామ్మో ఇంత కథ ఉన్నదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా అడిగేటట్లేదు, ఎందుకంటే కత్తి కేసీఆర్ సార్ చేతికి ఇచ్చిండ్రు, యుద్ధం వీళ్ళని చేయమంటారు. మరి సరే, ఇక ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేస్తారు, అధికార పక్షాల వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. మరి ఈ లడాయి ఏం దాకా పోతుందో కానీ రైతులైతే అరిగోస పడుతున్నారు ఊర్ల పొంట. గ్రహాలు ఒంకర సూపు చూస్తే ఎస్సుంటోళ్ళకైనా కష్టాలు తప్పాయి అంటారు కదా, కానీ గిమ్మె దిక్కు గ్రహాలే కాదు, నక్షత్రాలు, తోకసుక్కలు, పాలపుంతలు అని ఉల్టా సూపే చూస్తున్నట్టున్నాయి. పాపం ఎసుంటి మనిషి ఎట్లయిపోయిందో చూడుర్రి.
ఇసుంటోళ్ళని చూసే కావచ్చు ఓడలు బండ్లు అవుతాయి అంటారు. ఇంతకు నేను చెప్తున్నది ఎవరు ముచ్చట్నో సమజైందా మీకు? గదే తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి జయలలితమ్మ ఏమైందో చూడురి. ఓ అయ్యా సారు, నీ బాంచనైత పటేలా, ఒక్క రూపాయి ఉంటే దానం చేయి మహారాజా. ముసల్దాన్ని శాతగాదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, పొద్దడు సంధి బువ్వలేదు నాయన. ఇంత చాయ కొట్టాన తాగుతా ఒక్క రూపాయి ఇంటి కొడుక. చచ్చి నీ కడుపులో పుడతా, నీ ఇల్లు సల్లగుండని, నీ సంసారం చక్కవడని, నీ కొడుకులు బిడ్డలు గొప్పోళ్ళు గాని ఒక్క రూపాయి నాయన అని అడుక్కుంటుంటారు చూడు. సేమ్ గట్లనే అడుక్కుంటున్నది మన జయలలితమ్మ కూడా. మొన్న కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వమంటే ఇయ్యకపాయే కదా, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది అమ్మ. న్యాయమూర్తి సారు, నాతో అయితలేదు ఈ జైల్లో కూసునుడు, 66 ఏండ్లున్నా 66 కోట్ల రూపాయల కేసులో ఇరికినా నాకు శాతనైతే లేదు, బీపీ గడికో పారి పెరుగుతుంది, షుగర్ ఎప్పటి సందో సోపర్ చేస్తున్నది నాతోని, కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు, జరగా బెయిల్ కాగితం మీద ముద్ర గుద్దితే మా ఇంటికి పోతా సారు అని బతిలాడుతున్నదట సుప్రీంకోర్టును. 66 కోట్లు కాకపోతే ఇంకో 66 కోట్లు ఎక్కువ పాయమాలు కడతాం కానీ జర్ర ఇడిచిపెట్టుండ్రి సారో మీ బాంచనైతా. ఆడి మనిషిని, నాకు తమిళనాడు అంతా కొడుకులు బిడ్డలున్న సంగతి మీకు ఎరికే కదా, నా బిడ్డల మీద జీవి గుంస్తున్నది, జర్ర వాళ్ళని దగ్గరికి తీసుకుంటా, కన్లారా చూసుకుంటా అని చేతులు ఎత్తి దండం పెడుతున్నదట. మరి సుప్రీంకోర్టు సారోళ్ళు ఇస్తారా బెయిలు, ఇంకా జరంతా టైట్ చేస్తారా చూడాలి గాని గోస గోస పడుతున్నదట జైలు బువ్వ తినలేక. పాపం జయమ్మ. మీరు పల్లెటూరోళ్ళ పట్నపోళ్ళ? పల్లెటూరోళ్ళు అయితే మర్చిపోర్రి, మీరు పల్లెటూరోళ్ళన్న ముచ్చట మర్చిపోర్రిగా. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పట్నపోలం చేస్తారట మన సర్కారోళ్ళు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కేసీఆర్ సార్ కాడ నుంచి రాష్ట్రపతి సార్ దాకా అందరూ అట్లనే చెప్తున్నారు. కావాలంటే చూడరి. ఇన్నరా ఈ ముచ్చట. ఇక ఇదివరకు సంది పల్లెటూర్లు అనేటివే కాని రాకుండా చేస్తారట కేంద్ర రాష్ట్ర సర్కార్ వాళ్ళు. అంటే ఊర్లన్నీ కాల్ చేపిస్తారా ఎట్లా అని అనుకున్నారు. అట్లా కాదు, మొత్తం దేశం అంతా పెద్ద పెద్ద స్మార్ట్ సిటీలే తయారు చేస్తారన్నట్టు. అందులో హైదరాబాద్ అయితే గుర్తుపట్ట రాకుండా చేస్తామని కేసీఆర్ సార్ ఇదివరకే చెప్పి, ఇక నిన్న మెట్రోపాలిసింగ్ మీటింగ్ లో మళ్ళొకపారి గదే ముచ్చట యాద్ చేసిండు. తెలంగాణలో మొత్తం 4 కోట్ల మంది పబ్లిక్ ఉంటే ఇదివరకు దానికన్నా 1 కోటి మంది పట్టణాలల్లో 3 కోట్ల మంది పల్లెటూర్లలో ఉంటున్నారు కదా. ఇంకో 25 ఏళ్లలో అది ఉల్టా అవుతుందట. అంటే పల్లెటూర్ల పోంటి 20 పైసల మందం పబ్లిక్ కూడా ఉండరు అన్నట్టు. అందరూ పట్టణాలలో బంగ్లాలు కట్టుకొని కార్లు బండ్లు కొనుక్కొని నిమ్మలంగా ఉండేటట్టే చేస్తారట. మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ కూడా గదే ముచ్చట చెప్పుకొచ్చిండు. మన దేశానికి స్మార్ట్ సిటీలు అక్కర షాన్ ఉన్నదని అన్నాడు. అంటే ఓ దిక్కు 230 కోట్ల చెట్లతోని తెలంగాణ అంతా అడవి లెక్క అయితేనే ఉంటది, ఇంకో దిక్కు స్మార్ట్ సిటీలు మెట్రో సిటీలు కూడా పెరుగుతూనే ఉంటాయి అన్నట్టు. మరి అట్లెట్లయితది? అందరూ పట్టణాల పొంటే నౌకర్లు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటుండి పల్లెటూరు పోటీ మనుషులు లేకుంటే ఎగుసం ఎట్లయితది? గాంధీ తాత చెప్పినట్టు పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలన్న మాట ఎట్లా? మరి గ్రామ స్వరాజ్యం ముచ్చటేందని ఇట్లా అన్ని అనుమానాలు పెట్టుకోకుర్రి. ఏది ఎట్లున్నా ఎగుసం ఆగే ముచ్చట్నే ఉండదు. ఇప్పట్లెక్క మందితో నక్కర లేకుండా మిషన్లతోనే చేపిస్తారు కావచ్చును. అట్లనే సిటీలలో కూడా బంగ్లాల మీద పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయల ఎగుసం చేపిస్తారు. అది పెద్ద సమస్యగానే కాదు. ఇక గ్రామ స్వరాజ్యం జాగల నగర స్వరాజ్యం వస్తుంది కావచ్చు గంతే. కానీ చూడబోతే మొత్తం మార్చేటట్టే కొడుతున్నారు. ఇది వానాకాలమే అంటున్నారు కానీ వానలు పడుడే లేదు. వానలంటే యాదకొచ్చింది, ఒక ఫోన్ చేసుకొని నేను మళ్ళీ మాట్లాడతా. హలో, వాతావరణ శాఖలేనా? గా హుదు దూదు గదే 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 ఏడదాకొచ్చింది సార్? ఏంది అంతేనా? సరే చూసిర్రా, వస్తుంది వస్తుంది అంటుర్రు కానీ మన తానికి ఎప్పుడు వస్తుందో చెప్తలేరు. నిన్ననే వస్తుందని ఒకళ్ళంటే రేపటిదాకా రాదని ఇంకొకళ్ళు అంటున్నారు. ఏదో ఒక ముచ్చట ఎరకైతే ఇంటికాడ మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి నా బట్టలు నానబెట్టకు అని. అయినా ఎవరినో అడుగుడెందుకు, ఏడదాకొచ్చింది ఏం కథ అన్న ముచ్చట మనోళ్ళే చెప్తారట. సుధం పరి ఇంటున్నారమ్మాకి ముచ్చట. మీ ఇండ్లలో వడియాలు, సలనిరపకాయలు ఎండబెట్టుడు, బ్లాంకెట్లు, షెద్దర్లు విండు, ఇటువంటి పనులేమన్నా ఉంటే ఈ 2-3 దినాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే హుదూ తుఫాను ఇప్పుడు ఇంకా అయినాకనో ఇసుక పడుతుందని వాతావరణ శాఖలు చెప్తున్నారు. వాళ్ళు చెప్తే పడుతుందో పడదోనని మళ్ళీ అనుకున్నారు. ఈసారి గ్యారంటీగా పడుతుంది అంటున్నారు. మన తాన తక్కువనట గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 9 జిల్లాలు, ఒడిశాల 4 జిల్లాలను అయితే దంచి కొడతదట. గంటకు ఏం తక్కువ 120-130 కిలోమీటర్లు
కిలోమీటర్ల స్పీడ్ తోని ఇండ్ల కప్పులు ఎగిరిపోయి కరెంట్ స్తంభాలు కూలేటట్టు సుడిగాలు వస్తుందట. శనివారం ఆదివారం అయితే ఇరగదీస్తుందట ఈ హుదూద్ తుఫాను. కాబట్టి జర పైలంగుంటేనే మంచిది. ఇంతకు ఈ తుఫాన్ కు హుదూద్ అని నోరు తిరగని పేరెందుకు పెట్టినట్టు? ఇది వరకు పైలిను, నీలము, లైలా అని ఇట్లా మంచి పేర్లే ఉండే కదా అనుకుంటున్నారా? ఈ పేరెనక ఒక కథ ఉన్నది. మనం ఉంటున్న ఆసియా ఖండంలో ఉత్తరం బాజుకున్న 8 దేశాలు కలిసి 10 ఏండ్ల కోపారి తుఫాన్లకు పేర్లు పెడతారట. అట్లా ఒక్కో దేశపోళ్ళు 8 పేర్లు చెప్తారు. మొత్తం 64 పేర్లు అవుతాయి కదా. ఇక అందులోకెళ్ళి ఒక్కొక్క దేశంలో తుఫాన్ వచ్చినప్పుడల్లా ఒక్కో పేరు వాడుకుంటారు అన్నట్టు. ఇక అట్లకి ఈ పారి ఓమన్ దేశపోళ్ళు ఇచ్చిన హుదూద్ అనే పేరును పెట్టిండ్రు మనోళ్ళు. అట్లా మన దేశపోళ్ళు అగ్ని, ఆకాష్, బిజ్లీ, జల్, లేహర్, మేఘ, సాగర్, వాయు అని పద్ధతిగా పేర్లు ఇస్తే పాకిస్తాన్ దేశపోళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? ఇంట్లో కూడా బల్బు చూపించిండ్రు. ఫనూసు, నర్గీసు, లైలా, నీలం, నీలోఫరు, వార్ద, బుల్బులు, టిట్లీ అని ఇట్లా మన సినిమాల హీరోయిన్ల పేర్లు వాళ్ళ సినిమాల హీరోయిన్ల పేర్లను కల్పించిండ్రు. పేర్ల ముచ్చట ఎట్లున్నా గానీ తుఫాను ముచ్చటనైతే ఎద్దోనికి ఎద్దాపతి, తస్సోనికి తస్సాపతి అన్నట్టు గమ్మతే అనిపిస్తున్నది. తుఫానో గిపానో ఏదో ఒకటైతే గట్టిగా పడితే బాగుండునని మన తాన రైతుల కంటే ఎక్కువ సర్కార్ వాళ్ళే అనుకుంటున్నారట. ఈ హుదూద్ తుఫాన్ ఏదో దబ్బున పడితే బాగుండునని. ఎందుకంటే ఓ దిక్కు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు తుఫాన్ల కంటే ఎక్కువ సర్కార్ వాళ్ళ మీద యాత్రలతో ఇరుసుకబడుతున్నారు కదా. అగో అందుకన్నట్టు జర్ర వానలు పడినా అంటే కరెంటు పరేషాన్ తక్కువ అవుతుందని ఎదురు చూస్తున్నారట. మరి హుదూద్ తుఫాను ఎవరిని ఆదుకుంటుందో ఎవరిని ఆపత్తిలో పెడుతుందో చూడవలసి ఉన్నది. తెలంగాణ ప్రజలారా ఇనుండ్రహో, ఇంకా 4 రోజులైతే మీ ఇండ్లల్లా మీ కంపెనీలల్లా కరెంటు ఓదిగా గ్యారెంటీ. పోతే గీతే మీకు ఎరక లేకుండా అర్ధరాత్రి పూట మీరు నిద్రలున్నప్పుడు ఏ అర్ధగంటో పావుగంటో తీసేస్తారు. అది కూడా మీరు కరెంటు లేదు కదా అని గుర్తు పట్టి మీకు మెలుకొచ్చే లోపే వచ్చేస్తుంది. ఎందుకో ఎరికేనా? మన కేసీఆర్ సారు ఏదో చేయబోతున్నాడట. మరి గదేందో అరుచుకుందాం పరి. అమ్మయ్య, ఇక మన కరెంటు కటకట పోయేటట్టే కొడుతున్నది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఢిల్లీకి పోయిండు పైసలు పట్టుకొని. ఆడికెళ్ళి కరెంటు కొనుక్కొస్తాడట. మన సార్ పట్టు పట్టిండంటే ఎట్లనే చేసి తీసుకొస్తాడు. అందుకే 3 రోజులు ఢిల్లీలోనే మకాం వేసిండట. కానీ చంద్రాల్ సార్ మోసం చూడుండ్రి. మనం గింత గోస పడుతుంటే కరెంటుకి సప్పుడే చేయలే. ఇప్పుడేమో నన్ను అడిగిండా కేసీఆర్ కరెంటు కావాలని అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ వాడుగా ఎందుకు అడుగుతాం? మనకెందుకు పాలెల సొమ్ము? మాకు శాత కాదా కరెంటు తెచ్చుకున్నాడు? అయ్యా కేసీఆర్ సారు, మీరు ఎట్టి పరిస్థితుల చంద్రాల్ సార్ మాటలు మాత్రం వినొద్దు సార్. మనకు కరెంటు ఇచ్చి అగో నేనిచ్చినా అని తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకోవద్దంటే మనం బయటికి వెళ్ళే తెచ్చుకోవాలి సార్. ఆంధ్ర రాష్ట్రం వలన 100 నెంబర్ బుగ్గ మందం కూడా కరెంట్ అడగొద్దు మనం. అమ్మో, అయితే ఈడ కేసీఆర్ సార్ కూడా ఒక మాట ముందుగా చెప్పవలసి ఉండే మన రైతులకు. ఓరి పోరడాటి దిక్కు ఓకురా, పామున్నది కరుస్తుంది అంటే ఆ పోరడాటి దిక్కు ఓకపోవు. కానీ మన సార్ ఏం చేసిండో ఎరికేనా? బంగారు తెలంగాణ సురువు కాబోతుంది, కత్తి నా చేతిలో పెట్టుండ్రు అనగానే జనం పెట్టిండ్రు. సార్ కత్తి ఇచ్చి బాయికాడ పొలం అచ్చు కట్టిండ్రు. కలిసి ఉన్నప్పుడు పంటలు వండినే, ఇడిపోయినాక విపరీతంగా వండుతాయేమో అని ఉన్న కాడికి నాటు పెట్టిండ్రు. ఆఖరికి తరి పొలాలు కూడా చిలకల లెక్క తయారైనాయి. కేసీఆర్ సార్ ఒక్క మాట చెప్పేది ఉండే, ఇప్పుడే పెట్టుకోకూరి నాట్లని. ఇప్పుడు కేసీఆర్ సార్ దిక్కు రైతులంతా నోరు తెరిచి చూసే వరకల్లా సారుకు బాధ అనిపించి ఢిల్లీ కురికిండు కరెంటు పట్టుకొస్తాందుకు. గిసుంటి సప్పుడు మీరు ఎప్పుడని నిన్నరా? ఇప్పట్లా కాదు కానీ అగో అప్పట్లా దూరదర్శన్ ఛానల్లా మాల్గుడి కథలను వచ్చేటి. ఎంత మంచిగా ఉండేటి కదా కథలైతే. మరి నాకెట్లా తెలుసు అని అనుకుంటుర్రా? మా అమ్మ చెప్పింది. అవి చూడమంటే మొన్న నేను కూడా కంప్యూటర్లో చూసిన. నాకు కూడా మస్తు మంచిగా అనిపించినాయి. మరి ఇప్పుడెందుకు గా ముచ్చట అనుకుంటుర్రా? ఎందుకో మీరే చూడుర్రి. ఈ సార్ను గుర్తుపట్టినారులా? ఎన్నో చూసినట్లు కొడుతున్నదా? మంచిగా చూడుర్రి. చూసిర్రా? నేనే చెప్తా వాటూరి. మాల్గుడి కథలు అని అప్పట్లా టీవీలలో సీరియల్ రాకపోయేదా? అట్లానే చిన్నప్పుడు చదువుకున్న ఓయిలల్లో కూడా ఈయన కథలుండేటి. యాదికొచ్చిందా? ఈయనే ఆర్కే నారాయణ సారు. ఈ సారు అసొంటి మనిషి కాదు. ఇంగ్లీష్లా మస్తు మంచి కథలు రాసి దునియా అంతట్లా పేరు సంపాదించుకున్నాడు. ఇయాల ఈయన పుట్టినరోజు అన్నట్టు. అందుకే ఓపారి యాద్ చేస్తందుకు తీన్మార్ వార్తలకు పట్టుకొచ్చినాం. ఇక ఈ ఆర్కే నారాయణ సార్ రాసిన కథలు చదివితే మన ఊర్లల్లా నిజంగా జరిగే వాటి లెక్కనే అనిపిస్తాయి. ఈ కథలలో చెప్పిన పాత్రలు మన ఇంటి ముంగటోడో, ఇంటి పక్క పొంటోడో, పనిచేసే కాడనో, పయనం పోయేటప్పుడో ఏన్నో ఒకడ కలిసినట్టే ఉంటాయి. కథలు ఇంగ్లీష్లున్నా
పల్లెటూళ్ళ జనం ఎట్లుంటారు, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి, బాధలు ఎట్లుంటాయి అన్న ముచ్చట్లనే మస్తుగా రాసిండు ఆర్కే నారాయణ సారు. అందుకే ఇయాల్టి బడిపిల్లగాండ్లకు ఆర్కే నారాయణ సార్ కథలు ఈలైతే ఓపారి చదువుమని చెప్పుర్రి. అవి చదివితే మంచిగా బుద్ధి కూడా పెరుగుతుంది. జర్రొక్క 10 నిమిషాలు ఆగుర్రి, నిద్రపోయి లేచినాక మళ్ళా వార్తలు షురు చేస్తా. ఓ లచ్చమ్మ లేచి వార్తలు చదువు, అవతల టైం అయిపోతుంది. అగో ఎవలాలు? పబ్లిక్ ఏంది లచ్చమ్మ వార్తలు చదివేది విడిచిపెట్టి నిద్రపోతుంది అని కోపం వస్తుందా? వార్తలు ఆపి నేను ఒక్క 10 నిమిషాలు నిద్రపోతా అంటేనే మీకు కోపం వస్తుంది కదా. మరి పబ్లిక్ను కంటికి రెప్ప లెక్క చూసుకోవాల్సిన కేంద్ర సర్కార్ వాళ్ళు, లీడర్లు ఇట్లనే నిద్రపోయినట్టు చేస్తే ఏమంటారు మీరు? ఇగో చూసి ఏమంటారో అనుండ్రి. వెనుకట నీరో చక్రవర్తి అని ఒక ఆయన ఉండే మహానుభావుడు. రోమ్ నగరం దలగబడుతుంటే ఇంట్లో కూర్చొని పిడేలు వాయించిండని. అగో సేమ్ మన దేశం పరిస్థితి చూస్తే కూడా అట్లనే యాదకొస్తుంది. ప్రధానమంత్రి అట్లనే ఉన్నాడు, ప్రతిపక్ష పోలు కూడా అట్లనే మోపైనరు. ఓ దిక్కు కాశ్మీర్లో పాకిస్తానోడు ఫైటింగ్ చేస్తుండు, బార్డర్ పొంటి బతుకున్న భారతీయులు 30,000 మంది ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతుండ్రు. 10-20 మంది సత్యకాలం వచ్చింది. 100 ఇండ్ల మీద బాంబుల మూత మోగుతున్నది. ఇసొంటి జాగల పాకిస్తాను తోలు తీసి తొండంగా అట్టవలసింది పోయి వీళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు తిట్టుకుంటున్నారు. నరేంద్ర మోడీ సారేమో కాంగ్రెస్ వాళ్ళ మీద, వేరే పార్టీ వాళ్ళ మీద ఎన్నికల సభలు పెట్టి పొద్దుపుచ్చుకుంటున్నాడు. సరే, నరేంద్ర మోడీ సార్ కంటే ఓట్లు కావాలి, అట్లా చేస్తుండే అనుకుందాం. కనీసం ప్రతిపక్ష పోలన్న కాశ్మీర్ వాళ్ళ బాధ పట్టించుకునేది ఉండే కదా. కానీ వీళ్ళు కూడా వాళ్ళ లెక్కనే మోపైనరు. మోడీ సార్ ఒకటి తిడితే వీళ్ళు 2 తిడుతున్నారు. వీళ్ళ ఓట్ల పంచాది ఎట్లున్నా కానీ కాశ్మీర్లో జనం మాత్రం ఆగమవుతున్నారు కదా. గది ఎందుకు పట్టించుకుంటలేరు? కాశ్మీర్లో కనుక ఇప్పుడు ఓట్లు ఉండేది నా సామిరంగా యుద్ధమే చేద్దరో ఏమో పాకిస్తాన్ వాళ్ళతోని. ఇప్పుడు లేవు కదా, అందుకే వాళ్ళ సావాలు చావనని ఇడిచిపెట్టిర్రు. గింత అధ్వానమా? ఏమాయ సారో అని ప్రధానమంత్రి సార్ని అడిగితే జవాన్ల తుపాకులు వేల్తందుకు తయారైతున్నాయి, కట్టుకొత్తుడే ఆల్చమంటాడు. ఆ కట్టుకొత్తేతందుకు కరెంట్ ఎన్నడు ఇవ్వాలి, ఇల్లు ఎన్నడు కావాలి? ముస్లిం ఓట్లు దెబ్బతినకుండా మహారాష్ట్ర, హర్యానా ఓట్ల మీద పడ్డారు. పుసుక్కున ఈ 2 రాష్ట్రాల ప్రజలు మీకే ఓట్లేస్తట్టు చేస్తాం, మా కాశ్మీర్ నిడిచిపెట్టుండ్రని పాకిస్తాన్ వాళ్ళు చెప్తే కూడా సరే అని చేస్తారు కూడా. ఏం లీడర్లు మోపైనరో ఏమో. దెబ్బలు దాకి దవాఖానాల పాలైన జనం ఏడుస్తుంటే ఈ లాపతి ఇళ్ళకున్నది. మీ ఊళ్ళే స్వచ్ఛ భారత్ పని చేస్తున్నారా ఎవరన్నా? గదే సీపూర్లు చెత్తశాటలు పట్టుకొని లీడర్లు, ఆఫీసర్లు మీ ఇండ్ల పొంటి, మీ ఇంటి చుట్టూన్న మోరిల పొంటి తిరుగుతున్నారా లేదా అంటున్నా. ఏంది చేస్తలేరా? కానీ మోడీ సారు చెప్తే మన దేశ పోలు సరిగా పట్టించుకోకపోయినా కూడా వేరే దేశాల్లో లెవెలో బాగానే వంట పట్టించుకొని గా పని చేస్తున్నారట. ఆ లెవెలో చూస్తారా మీరు? ఇగో చూడబోతే మోడిఫై ఎఫెక్ట్ మన దేశం వాళ్ళ కంటే బయట దేశాల వాళ్ళ మీదనే ఎక్కువ పని చేస్తున్నట్టు కొడుతున్నది. ఎందుకంటే ఎక్కడనో కట్కేస్తే ఇంకెక్కడనో లైట్ వెలిగినట్టు మన షాయి వాళ్ళ ప్రధానమంత్రి మోడీ సారు మన తాన స్వచ్ఛ భారత్ కార్యానికి పిలిపిస్తే ఏకలవ్య శిష్యులు లెక్క జపాన్ దేశం వాళ్ళు దాన్ని అమలు చేస్తున్నారట. మొన్న గాంధీ జయంతి నాడు రోడ్ల మీద చెత్తూడిసి షురువు చేసిండు కదా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ను. ఇక దాన్ని మన లీడర్లు, అధికారులు అయితే ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇక వేరే రాష్ట్రాలలో కూడా గట్లనే ఉన్నది ముచ్చట. 1-2 రోజులు మీద ఊడ్చినట్టు చేసిండ్రు లీడర్లంతా. కానీ చూడుండ్రి, మన తానకంటే జపాన్ దేశం వాళ్ళు ఎక్కువ పాటిస్తున్నారు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ను. అక్కడ ఈ స్కూళ్ళల్లో పోరగాళ్లతోని స్వచ్ఛ జపాన్ కార్యక్రమం చేపిస్తున్నారట. ఉచ్చుట్టిగా మన లీడర్లు చేసినట్టు 1-2 రోజులు రోడ్లు ఊడ్చి, మోరీలు సాఫ్ చేసి, చేతులను డెటాల్తో కడుక్కొని అవతల వాడు కాదు, అక్కడ స్కూళ్ళలో చదివే పోరగాళ్లతోని బ్యాచ్లు తయారు చేసి రోజుకొక బ్యాచ్ వంతు పెట్టి సఫాయి పని చేపిస్తున్నారట. ఇంకా దానికి సోజీ అని పేరు కూడా పెట్టుకున్నారట. ఈ స్కూళ్ళలోనే కాదు, బయట కూడా అందరు ఇదే పని చేస్తున్నారట. కానీ వాళ్ళ దేశానికే పోయి మోకాల మీద కూర్చొని షాయి దాగి డ్రమ్ములు కొట్టొస్తే ఒరెక్కో ఇదేందురో అక్కడి పద్ధతులన్నీ నేర్చుకొని వస్తాడా ఏంది అనుకున్నాం. గాని అట్లా కాలే, జపాన్ దేశం వాళ్ళకే పాఠాలు నేర్పించిండు మన మోడీ సారు. మోడిఫై అంటే ఏందో చూపించిండు వాళ్ళకు. మరి ఒక్క 3 దినాలు జపాన్ టూర్ పోతేనే అక్కడి పబ్లిక్ ని ఇంత మార్చిండంటే మరిగా మళ్ళొక్క రౌండ్ పోతే ఇంకెంత మారుస్తాడో ఏమోనని అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. అరిగోస పడుతున్నాం, ఆదుకోన్రి. కాంగ్రెస్ లీడర్లకు రైతుల ఏడ్కోలు. కరెంటు కోసం కంటి నిద్ర మర్చిన సీఎం ఢిల్లీకెళ్లి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. ఐతారం నాటికి అమురుతున్న వాన, ఎగవడి ఉరుకొస్తున్న హుదూద్ తుఫాన్. ఏండ్లు 66 కోట్లు బెయిలుకు అప్పీల్ చేసిన జయమ్మ. పాకిస్తాన్
కాల్పులకు మోగిన భారత్ ఫిడేలు, నీరో చక్రవర్తిని తలదన్నుతున్న మన లీడర్లు. ఇవి మరి ఇయాల్టి ముచ్చట్లు. మరి గిట్లనే రేపు కూడా కొత్త కొత్త ముచ్చట్లతో వచ్చేస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.